మీకు మాట చెప్తున్నాను వినండి. కష్టపడితే కానీ జాబు రాదన్న సంగతి మనకు తెలుసా తెలియదా? ఇప్పుడు రివర్స్ చెప్పండి, కష్టపడతామా? కానీ మనకేం వచ్చేయాలి? నీ బంధు వస్తుంది జాబ్. కష్టపడితే కానీ జాబు రాదని మనకు తెలిసినప్పుడు మరి నువ్వు కష్టపడకుండా నీకు జాబు దేవుడు ఇచ్చేయమంటే అలా ఇచ్చేస్తాడు. చదువుకోకపోతే జీవితం ఉండదని మనకు తెలుసా తెలియదా? కానీ చదవం, కానీ జీవితం మాత్రం బాగుండాలి. ఎలా ఇచ్చేస్తాడు జీవితం అడుగుతున్నాను నేను. యంగ్స్టర్స్ మిమ్మల్ని అడుగుతున్నాను, ఆడపిల్లలు మగపిల్లలు మీ అందరిని అడుగుతున్నాను. కష్టపడకుండా దేవుడు ఎలా ఇస్తాడు? ముందు నువ్వు కష్టపడు, నువ్వు కాళ్ళు గడుపు, నువ్వు చేతులు గడుపు, నువ్వు వల్లంచు, ముందు నువ్వు ఏదో ఒకటి చేయి. ఆయన ఏదో ఒక క్రియ జరిగించాలంటే ముందు నువ్వు క్రియ చేయాలిగా. ఊరకే దేవుడు ఆకాశం నుంచి ఇలా చెయ్యి వచ్చేసి ఇలా ఏదో సముద్రాన్ని వేరు చేసినట్టు, ఎర్ర సముద్రాన్ని వేరు చేసి నువ్వు వస్తుంటే దేవుడు సైడ్ ఇవ్వండి అంటాడు అనుకుంటున్నావా? కష్టపడాలి. కష్టపడకపోతే ఉద్యోగం రాదు, కష్టపడి చదవకపోతే భవిష్యత్తు బాగోదు, కష్టపడకపోతే దేవుడు కూడా నిన్ను దీవించి ఏమీ ఎరగదీయడు.